లాస్ట్ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ చూసామండి. ఈ వీడియోలో అయితే వెస్ట్ ఫేసింగ్ చూద్దాం. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ చూసామండి. ఇప్పుడైతే వెస్ట్ ఫేసింగ్ అయితే చూద్దామండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేశాను. మనం అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ చేయడం జరుగుతుంది. సింగిల్ డాక్యుమెంట్స్కి, అలాగే ఫ్లో డాక్యుమెంట్స్కి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్స్, కేస్ టు కేస్కు అయితే మనం అయితే లోన్స్ అయితే చేయడం జరుగుతుందండి. మనం ఎస్బీఐ నుంచి కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ బ్యాంక్స్ నుంచి కూడా మనం లోన్స్ అయితే చేయడం జరుగుతుంది. దీనికైతే ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవండి. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ వీడియోలో అయితే వెస్ట్ ఫేసింగ్ అయితే చూద్దామండి. ఇది గ్రూప్ హౌస్ ఫ్రెండ్స్. ఇది టోటల్ మనకి 6 అయితే ఫ్లాట్స్ అయితే రావడం అయితే జరిగింది. దీంట్లో మనకి ఆల్రెడీ 3 అయితే సేల్ అయినాయండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి టేక్వుడ్ అయితే రావడం జరుగుతుందండి. విజిటర్ పార్టీషన్ హాల్ కింద అయితే ఇది రావడం జరుగుతుంది. 8x2x10 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. టాప్లో మన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా డీసెంట్గా అయితే తీసుకున్నాం. ఇక్కడ కలర్స్ కానీ ఇవన్నీ కూడా యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా లాస్ట్ వీడియోలో చెప్తాను నేను. క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. ఇది వచ్చి వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది 14x18 సైజుతో అయితే రావడం జరుగుతుందండి. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. వాష్రూమ్ సైజ్ వచ్చి 4x4x9x8 సైజెస్తో అయితే రావడం జరిగింది. ఇక్కడ పూజ రూమ్ అనేది సపరేట్గా తీసుకోలేదు, పార్టీషన్ కింద తీసుకున్నారండి. కిచెన్ వచ్చి మనకి 11x4x10 6 సైజుతో అయితే రావడం జరిగిందండి. ఇది కూడా స్పేసెస్గా అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదండి. అవుట్ సైడ్ వచ్చి మనకి సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇదంతా కూడా ఈస్ట్ వైపు సెట్ బ్యాక్. ఇది వాషింగ్ మిషన్ పాయింట్కి ప్రతిదీ ఇచ్చారు, ఏది మిస్ చేయలేదు. ఇదంతా హాల్ ఫ్రెండ్స్. హాల్ వచ్చి మనకి 19x6x11 సైజుతో అయితే రావడం జరిగింది. 11 సైజుతో అయితే రావడం జరుగుతుంది. 19x6x11 సైజుతో అయితే రావడం జరిగిందండి. హాల్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి 10x18 సైజుతో అయితే రావడం జరిగిందండి. ఇది లొకేషన్ వచ్చి ఆల్రెడీ చెప్పానండి. చిడుగులో అయితే రావడం జరిగింది. కాకినాడ చిడుగులో అయితే రావడం జరిగింది. డైరెక్ట్ ఓనరే సేల్ చేస్తున్నారండి. ఇది మంచి బడ్జెట్లో కూడా ఉంది ఫ్రెండ్స్. బడ్జెట్ వచ్చి మనకి 42 lakhs అది చెప్తున్నారండి. ఇది ఫైనల్ కాదు, మాట్లాడుకోవచ్చు. మంచి అమౌంట్కే చేసి పెడతామని చెప్పారు ఓనరు. లోన్ కూడా 90% వస్తుంది. దీనికి ప్రాపర్టీ లోన్ కూడా మనకి 90% చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్నీ కూడా గ్రానైట్ అయితే తీసుకున్నారండి. ఇదంతా కూడా టీవీ యూనిట్ ఏరియా. సైడ్ వచ్చి నార్త్ వే అండి. ఇది మరిన్ని డీటెయిల్స్కి అయితే ఇక్కడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్కి నెంబర్ ఇస్తాను ఫ్రెండ్స్. కాల్ చేయండి. డైరెక్ట్ ఓనరే అప్రోచ్ అవుతారండి. డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. మంచి లొకేషన్లో అయితే రావడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఈ బడ్జెట్లో మనకి రేర్గా అయితే ఉన్నాయండి. మనకి బిలో 40 బడ్జెట్లో కూడా మనకి చాలా తక్కువ హౌసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో దానిలో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేసి ఎవరికైతే అపార్ట్మెంట్ చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.